మా నాన్నగారండి వెంకయ్య గారు ఆయన పేరు. 62 ఇయర్స్ ఉంటాయి. 2024 జూన్ నెల ఫస్ట్ రోజు స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్కి. రైట్ సైడ్ లెగ్ మరియు హ్యాండ్, మాట కూడా డ్యామేజ్ అయింది. దీనికి మేము కంగారు పడి లోకల్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడి నుంచి ఖమ్మం రిఫర్ చేశారు. ఖమ్మం నుంచి కొన్ని మందులు వాడిన తర్వాత ఇతనికి ఫిజియోథెరపీ పెట్టాం లోకల్లో. ఆ ఫిజియోథెరపీ అనేది కొంతకాలం నడిచింది, కానీ తర్వాత ఈయన ఆల్రెడీ లోన్గా ఫీల్ అయ్యి అంత రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పూర్తి ఫ్లెక్సిబిలిటీ లేకుండా బిగుసిపోయింది. ఆ బిగుసిపోయిన తర్వాత ఒక మెడికల్ మీద అవగాహన ఉన్న పర్సన్ ఆయనతో కాంటాక్ట్ అయితే ఇక్కడ కిమ్స్ సికింద్రాబాద్ కిమ్స్లో డాక్టర్ మోహన్ దాస్ గారు ఉంటారు, చీఫ్ న్యూరాలజీ సంబంధించి. అతను కాంటాక్ట్ కామన్నారు. అతను కాంటాక్ట్ అయిన తర్వాత 21 జనవరి 2025లో మన ఫిజియోథెరపీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ సుధీంద్ర గారిని కలిస్తే వాళ్ళు సుమంత్ సార్, విజయ్ సార్ ఫిజియోథెరపీ సమక్షంలో ఒక 10 days RTMRS చేసిన తర్వాత మా నాన్నగారికి నమ్మకం వచ్చింది. ఫస్ట్ మాట క్లారిటీ వచ్చింది. రెండోది అతను తినగలుగుతున్నారు మరియు నడవగలుగుతున్నారు. హ్యాండ్ లెగ్ మూమెంట్ మాట అనేది క్లారిటీ వచ్చింది. దీనికి ప్రూఫ్గా ఆయన్ని మీరు అడగవచ్చు. అంతకుముందు బాగా కాళ్ళు అడిగిన నరం ఇచ్చే కావు. ఇక్కడ పడుకొని బయటకు వచ్చాయి రావు. రాకపోతే ఇప్పుడు మావాడు పిలిచి మరి అక్కడ బాధారా ఊరు బాధారా వస్తారంటే సరే పాదం 10 రోజులు 10 రోజులు పల్లెలేదు. అది ఇచ్చేయి మంచిగా వచ్చింది. లెఫ్ట్ చేయలేమో సార్ చెప్పు డాక్టర్ గారు. నోట్ దాది మోహన్ దాస్ గారు, పెద్ద డాక్టర్ గారు, సుధీంద్ర గారు, సుమంత్ గారు, విజయ్ గారు, అందరూ శుభాకాంక్షలు మంచిగా చేశారు. థ్యాంక్స్ అని చెప్పు. ఇది కూడా వచ్చింది సార్, ఎవరికి లేదు ఇది కూడా. ఓకే పెట్టు వాళ్ళకి సార్, మంచి పెట్టు. ఓకే.